ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో విజయంతో దూకుడు మీదున్న బీజేపీ గోవా, మణిపూర్లో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గోవాకు మరోసారి మనోహర్ పారికర్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. తమకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ను కలిసి లేఖ ఇచ్చారు పారికర్. రక్షణ శాఖ మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేసే అవకాశాలున్నాయి. పారికర్ గోవా సీఎం కావాలని మిత్రపక్షాలు కోరుతున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఎంజీపీ, జీఎఫ్పీ పార్టీలతో పాటు 3 ఇండిపెండెంట్లు తమకు మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 17 సీట్లు లభించాయి. బీజేపీకి 13 సీట్లు మాత్రమే లభించినప్పటికీ ఇతరుల మద్దతుతో సర్కార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే బీజేపీ తీరును కాంగ్రెస్ తప్పుపడుతోంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొంటున్నారని కాంగ్రెస్ విమర్శించింది. మణిపూర్లో కూడా రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరిగాయి. సర్కార్ ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్పీపీ, ఎల్జేపీ సహకారంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు తగిన బలం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 28 సీట్లు లభించాయి. 23 సీట్లు లభించిన బీజేపీ వేగంగా పావులు కదిపింది. తమకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు రామ్ మాధవ్.